హాయ్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్‌డే 20కి వస్తుంది గదా! అంటే మీకెలా అనిపిస్తుంది? యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బ్రో. హ్మ్. యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్ ఫుల్లీ ఎక్సైటెడా? ఫుల్లీ. అండ్ ఇప్పుడు మీరు 'దేవర' గ్లింప్స్ చూసారు గదా! మీకేం నచ్చింది అందులో మరి? విజువల్స్, హ్మ్. ఎన్టీఆర్ మాస్ లుక్ హ్మ్. ఆబ్వియస్లీ. హ్మ్. అండ్ మనకు తెలిసిందే కదా మ్యాన్ ఆఫ్ మాసెస్. మ్యాన్ ఆఫ్ మాస్. యా డెఫినెట్లీ. అంటే ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలా అనిపిచ్చింది? ఆ సముద్రం డైలాగ్ అందులో ఉంటది గదా! అరవింద్ సమేతని చూసాం కదండి. ఆ! ఆ! సో దానికి ఇంకా మోర్ దాన్ ఉంటుంది అనుకుంటున్నాను. దానికి అరవింద్ సమేత మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కదా. హ్మ్. సో ఆబ్వియస్గా దానికి 100 టైమ్స్ మోర్ దాన్ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే లుక్ ఎలా అనిపిచ్చింది మరి దీంట్లో? లుక్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది బర్త్‌డే 20కి వస్తుంది గదా! అంటే ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయనుకుంటున్నారు? మా సెలబ్రేషన్స్ అండి. మా సెలబ్రేషన్. 28న మేము ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అది రీ రిలీజ్కి. అది ఇప్పుడు అది రీ రిలీజ్ ఉందా? రీ రిలీజ్ ఉంది ఆహా! బర్త్డే సెలబ్రేషన్స్కి. ఆ! అండ్ ఈసారి ప్రశాంత్ నీల్ నుంచి మేము ఒక లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హ్మ్. మ్మ్, అంటే సాంగ్ వస్తుంది ఇప్పుడు. ఆ సాంగ్ కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే స్టోరీస్ ఉన్నాయో వాటన్నిటి నుంచి ఫస్ట్ లుక్ కానీ లేదంటే టైటిల్స్ కానీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. హ్మ్. సో ఈసారి అయితే మాకు ఫుల్ ఎనర్జీ, హ్మ్. ఫుల్ జోష్ ఉండొచ్చు అనుకుంటున్నాం. హ్మ్. అంటే ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తది అనుకుంటున్నారా మరి? ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ అంటే మైట్ బి అండి. హ్మ్. అంటే చెప్తే మరీ ఓవర్ రేటెడ్గా ఉండొచ్చులే కానీ హ్మ్. చూద్దాం. మనం ముందే చెప్పుకోవడం దేనికి. హ్మ్. రేపు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ అవుతున్నాయి. హ్మ్. ఎక్కడ బాలీవుడ్లో కూడా ఈసారి మంచిగా ఆడుతుంది. హ్మ్. అండ్ ఇప్పుడు 5 ఇండస్ట్రీస్ కవర్ చేస్తున్నారు కదా. హ్మ్. డెఫినెట్గా అంత రీచ్ మార్క్ కాకపోయినా చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఎన్టీఆర్ అన్న మొన్న ఒక ఈవెంట్‌లో గూడా కాలర్ ఎగరేసుకునే లాంటి హిట్ వస్తది అని అన్నారు. అంటే మీకెలా అనిపిస్తుంది మరి? మేము డెఫినెట్గా కాళ్ళు ఎగరేసుకుంటామండి ఈసారి. ఆ! అసలు ఇప్పటికైనా మేము ఫుల్ హైప్లోనే ఉన్నాం. హ్మ్. లాస్ట్ 5 మూవీస్ చూసుకుంటే ఆబ్వియస్గా చాలా బాగున్నాయి. హ్మ్. అండ్ ఆయన స్క్రిప్ట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కానీ మూవీ డెడికేషన్ కానీ అన్నిటి మీద చాలా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు కదా ఈవెన్ వాళ్ళైనా సరే. సో ఈసారి కూడా ఇంక అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం టెంపర్ అప్పుడు మీరు కాళ్ళు ఎగరేసుకుని బయటకు వస్తారని చెప్పారు. దేవరాకి ఇంకా గట్టిగా ఎగరేసుకుని వస్తాం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గదా! అంటే యాస్ ఎ ఫ్యాన్‌గా మీకెలా అనిపిస్తది? అంటే ఒకటే టేక్‌లో ఏసేస్తాడు గదా! ఎవరికైనా గాని. ప్రౌడ్గా అనిపిస్తుంది. హ్మ్. మా స్టార్ గురించి ప్రౌడ్గా అనిపిస్తుంది. హ్మ్. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు, ఇప్పుడు అంతా ప్యాన్ ఇండియా వచ్చేసింది కదా. అన్ని మూవీస్కి మూవీ లవర్స్ అయిపోయాం ఇంకా. హ్మ్. అండ్ ఎన్టీఆర్ అంటే కొంచెం హై. అంటే మీకు ఎన్టీఆర్ అన్న మూవీస్‌లో ఏ మూవీ అంటే ఇష్టం? ఎప్పటినుంచెల్లి ఫ్యాన్ అయ్యారు మరి? అది అది. అది ఫస్ట్ మూవీ సిన్స్ ఫస్ట్ మూవీ. ఎందుకు ఆ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? అంటే అంతకుముందు కూడా 'స్టూడెంట్ నంబర్ వన్' కూడా ఉంది గదా! స్టూడెంట్ నెంబర్ 1 అంటే అప్పుడే కదండి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయింది అప్పుడే కదా. సో అది నుంచి మంచి ఆ డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్స్ కానీ అన్నిటి మీద ఇంకా అలా నాట్ పర్టికులర్లీ అబౌట్ క్యాస్ట్.